ఎడతెగని సీరియల్ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నది ఏంటంటే అన్ని ఆధారాలు కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. అన్ని సంవత్సరాల తరబడి ఆరోపణలు చేసినాం. అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, భారతీయ జనతా పార్టీ చెప్పింది. మా ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయని చెప్పి మా కేంద్ర మంత్రులు, ఇప్పుడు ఉండే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరివి వీరు వారాన్ని కాకుండా అందరివి ఎవరిని వదిలిపెట్టలేదు, ఏ ప్రతిపక్ష నాయకుని వదిలిపెట్టలేదు. అంతకు మించి వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా వదిలిపెట్టలేదు. కవిత గారు కూడా చెప్పారు కదా, తన కూతురు నా ఫోనే ట్యాప్ చేసిండ్రని చెప్పలేదా? చెప్పారు కదా. దానికి ఇంకా కొత్తగా ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పి మీరు ఎడతెగని ఇది ఒక సీరియల్ లాగా కొనసాగించడం. మేము జైల్లో వేయమని చెప్తలేము, వీళ్ళు కడిగిన ముత్యాలని చెప్తలేము. కానీ వీళ్ళిద్దరి లోపల ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇవన్నీ కొనసాగుతుంటాయని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. వారు చేసిన ఆరోపణల పైన కూడా కట్టుబడే ధైర్యం లేదు. కనుక మేము ఏమంటున్నామంటే వీరు అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ ఉంది, లేదనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు ఒప్పందాలు ఉన్నాయి, లేదనుకుంటే ఆక్రమించుకున్న అదేంటి మన భూములు ఉన్నాయి, లేకుంటే కాళేశ్వరం ఉన్నది, లేదనుకుంటే ఇంకొక రకమైన అన్ని రకాల కార్యక్రమాల్లో అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యము. అందరికీ తెలుసు ఆ విషయము. అందరి కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినాక మాత్రము ఆధారాల సేకరణలో నత్తనడక నడుస్తుంది. ఎందుకు కారణం ఏంది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము రాజకీయ పార్టీగా చెప్తేనేమో ఒక విమర్శ అని అనుకుంటారు, కానీ ప్రజలందరూ ఇదే అనుకుంటున్నారు. మీ లోపల ఒక లోపాయికారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒప్పందాల లోపల కొద్దిగా లేట్ అవుతుంటే వీరు నోటీసులు ఇవ్వడము, లేదనుకుంటే ఒక సిట్ని ఏర్పాటు చేయడము, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేయడము, ఒక కమిటీ వేయడము, ఈ రకంగా చేస్తున్నారు తప్ప వీరికి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆలోచన లేదు అనేది స్పష్టము. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా వారు చూడండి, మీరు ఒకటంటే ఒకటి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక సిట్ ఉంది. మళ్ళీ 15 రోజుల క్రితము మళ్ళీ సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. మీరు అంతకుముందు చేసినది మొత్తం మళ్ళీ గాలిపోయినట్టే కదా, 2 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా. ఎందుకు మీరు దాని గురించి ఆలోచన చేయలేదు? కనుక మేము ఏమంటున్నామనంటే అంతకుముందు వచ్చిన మీకు ఏవైతే రిపోర్ట్స్ వచ్చినాయో, విచారణలో తేలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన మీకు సమగ్రమైన అవగాహన ఉన్న తర్వాత కూడా మళ్ళీ కొత్తగా సిట్టేసి కాలయాపన చేయడం ఏంది? ఇప్పుడు సిట్టేయడం వల్ల ఏం చెప్తారనంటే, అరే మననే 15 రోజుల క్రితమే కదా సిట్టేసింది, మేము వస్తుంది, దాని రిపోర్ట్స్ వస్తుంది, దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. వీరు ఎక్కడ కూడా చాలా అరే కాదండి వెక్కిరిస్తున్నాయి. వీరు ప్రభాకర్ రావు గారు అండ్ ఆ టీము కలిసి ధ్వంసం చేసిన పరికరాలు ఆ మూసీ నదిలో దొరికినాయి నాగోల్ దగ్గర. అవి రికవరీ చేసినారు. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆ వస్తువులు ఎక్కడ ధ్వంసం చేయాలి? ఎక్కడ ధ్వంసం చేసి ఎక్కడ ప్రైవేట్ ఏరియాలో ఎందుకు ధ్వంసం చేస్తారు? నాగోల్లో మూసీ నదిలో దొరికినాయి, అవి రికవరీ చేసినారు. ఎందుకు మీరు చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తున్నారు? ఎందుకు అని అంటే మాకు ఇక్కడనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి పైన మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు ఏది కూడా ముందుకు సాగట్లేదు. మీరు అరే ధరణిలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, వాళ్ళు అక్రమంగా దోచేసిండ్రని చెప్పారు. ఇప్పటి వరకు 1 ఎకరా రికవరీ చేసినరా?